తెలంగాణ సాధించడమే కాకుండా తెలంగాణ భారతదేశంలో పట్టినే నెంబర్ 1గా తీసుకురావడం జరిగింది. ఆ 20 సంవత్సరాల ఉత్సవాలను వరంగల్లో ఏర్పాటు చేయటం, వరంగల్ ఒక ఉద్యమం, వరంగల్ నుంచే ఉద్యమం లేచింది. అందుకే వరంగల్లోనే ఉత్సవాలు జరుపుకోవాలని రథోత్సవాలు వరంగల్లో జరుపుకోవటం చాలా హర్షించదగ్గ విషయం. ఒక 5 లక్షల మంది అని మేము అనుకున్నాం. దాదాపు 10 నుంచి 15 లక్షల దాకా పోతున్నది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హాజరు కావాలనేది మేము ప్రజలకు పిలిపిస్తున్నాం. వాలంటీర్గానే వస్తున్నారు. ప్రజలు కూడా ఉత్సాహంగా ఉన్నారు. 10 ఏళ్లలో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి, సంవత్సరంన్నర లోపట కాంగ్రెస్ పార్టీ మోసం చేసి అధికారంకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలి. మళ్ళా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి తీసుకురావాలి. కేసీఆర్ గారిని పోగొట్టుకున్నాం అనేది ప్రజలలో ఉన్నది. కేసీఆర్ గారిని చూడాలి, కేసీఆర్ గారి మాటలు వినాలి అని ప్రజలు పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రజలు కూడా వాలంటీర్గా వస్తున్నారు. సంవత్సరంన్నరలో చాలా ఫెయిల్యూర్స్ అయినాయి. మహిళలకు ఆశ పెట్టాడు, తులం బంగారం అన్నాడు, పెన్షన్ 4000 చేస్తా అన్నాడు. అదే తిరిగా మహిళలకు 2500 ఇస్తానన్నాడు. యువకులకు స్కూటీ, యువకులకు స్కూటీ ఇస్తా అన్నాడు. లేనిపోని ఆశలన్నీ పెట్టి ప్రజలను మోసం చేశారు. ఈరోజు తప్పకుండా కేసీఆర్ సభ సక్సెస్ అవుతుంది. కేసీఆర్ సభను పెద్ద ఎత్తున తీసుకొచ్చే ఏర్పాటు ప్రజలు కూడా తీసుకుంటున్నారు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, తొందరగా రావాలి, అందరు 3-4 బయలుదేరి రావాలనేది నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలు కూడా వాలంటీర్గా వస్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలి. అన్ని మాయ మాటలు, బ్రోకర్ మాటలు, మందిని మోసం చేశాడు. ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్తేనే మనం దిగిపోవాలని రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటలేము. నువ్వు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. ఆ సభ చూసిన తర్వాతనైనా 25,000, 2,500 మహిళలకు ఇచ్చినట్టు, తులం బంగారం ఇచ్చినట్టు, 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చినట్టు ఏదైతే హామీలు ఇచ్చిండో ఆ హామీలు నిలబెట్టుకుంటట్టు మనందరం కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ సభ చూసిన తర్వాత బుద్ధి తెచ్చుకోవాలనేదే మనం కోరుకుంటున్నాం. ఏదో ప్రభుత్వాన్ని దింపాలని కాదు. ప్రభుత్వం దిగిపోతే వాళ్ళు తనుకొని దిగిపోని, మేమైతే దింపేది లేదు. ప్రజలే తిరగబడే పరిస్థితి వస్తున్నది. ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే ప్రజలే తిరిగి బుద్ధి చెప్పేటట్టు తయారు కావాలనేది నా విజ్ఞప్తి. స్థానిక ఎమ్మెల్యేపై కావాలని దుష్ప్రచారం చేస్తానని చెప్పేసి నేను స్థానిక ఎమ్మెల్యే గురించి సంవత్సరం మీద 6 నెలలు ఒక్కరోజు నేను ఎక్కడన్నా మాట్లాడినా ఒక స్పీచ్ చూపెట్టండి. నేను ఎక్కడన్నా వాళ్ళ గురించి నేను దుష్ప్రచారం చేసినా? నేను ఎవ్వరి గురించి చేయలే. కొన్ని యూట్యూబ్ ఛానల్ తోటి మీరే నేను చేస్తలేను, ప్రజలే చేస్తున్నారు, యువకులే చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీలే చేస్తారు. వాళ్ళ దాంట్లో వాళ్ళు పడకనే వాళ్ళు చేసుకుంటున్నారు తప్ప నేను ఎక్కడ కూడా చేయలేదు. ఎన్ని ఫెయిల్యూర్ అయినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా నేను ఎవ్వరు కూడా నేను మాట్లాడదలుచుకోలేదు. ప్రజలు నిర్ణయించుకుంటారు. ప్రజలు మొన్న దేవరూపులో చూశారు, అంబేద్కర్ విగ్రహం దగ్గర నాకు పోకుండా పోలీసు వాళ్ళతోటి కాంగ్రెస్ వాళ్ళు అడ్డుపడ్డారు. ప్రజలే నన్ను తీసుకుపోయి దండయించారు. నేను ఎక్కడ కూడా ఎవరిని కూడా నేను తిరిగితే రాష్ట్ర ప్రభుత్వ ఫెయిల్యూర్ విషయాన్ని మాట్లాడుతున్నాను. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.